నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే దీని ద్వారా కేవలం 50% మాత్రమే ఫలితం ఉంటుందని డాక్టర్స్ అంటున్నారు. తారకరత్న గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ ఆగిపోయిందన్నారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా గుండెకు రక్తం అందిస్తున్నామన్నారు. పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి కాకపోయినా తారకరత్న పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్టు డాక్టర్స్ చెబుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, లోకేష్, తారకరత్న కుటుంబ సభ్యులు హాస్పిటల్కి చేరుకున్నారు. ఇక బెంగళూరు నారాయణ హృదయాలయకు చేరుకున్న బాలకృష్ణ సతీమణి వసుంధర, లోకేష్ సతీమణి బ్రాహ్మణులు మరి కాసేపట్లో నారాయణ హృదయాలయ హాస్పిటల్కి చేరుకోబోతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా హాస్పిటల్కి రానున్నారు. ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే తారకరత్న రీసెంట్గానే పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఈ మధ్య ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు ప్రయత్నంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వరుసగా కార్యకర్తలను కలుస్తూ సమావేశాలు పెడుతున్నారు. ఈ నెల 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. 4 రోజుల ముందు నుంచే తీరిక లేకుండా తారకరత్న రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నమే ఉన్నారు. 4 రోజులుగా విశ్రాంతి లేకుండా పనిచేసిన కారణంగా ఒత్తిడితో తారకరత్నకు హార్ట్అటాక్ వచ్చిందని డాక్టర్స్ చెబుతున్నారు. తారకరత్న పడిపోయిన వెంటనే ఆయన కొప్పంలో హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నామని అంటున్నారు. కానీ ఇప్పటికీ పరిస్థితి కంట్రోల్లోకి రాలేదంటున్నారు. ఇప్పటికే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. తారకరత్న క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థిస్తున్నారు. కూడా ఆయనకి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు అనే దాని మీద ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. కేవలం ఎక్మో మీద, లైఫ్ సపోర్ట్ మీద ఆయన కృత్రిమ శ్వాసను అందుతోందని తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ నారాయణ హృదయాలయానికి సంబంధించి గత కొద్దిసేపటి క్రితమే నందమూరి బాలకృష్ణ సతీమణి అలాగే ఆయన కూతురు బ్రాహ్మణి ఇక్కడికి చేరుకొని ప్రస్తుతానికి హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకి చేరుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ దంపతులు హాస్పిటల్కి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. అయితే అందుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం కూడా ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా అంటే కళ్యాణ్ ఏదైతే తారకరత్న కుప్పంలో జరిగినటువంటి యువగలం కార్యక్రమంలో పడిపోయింది దగ్గర నుంచి కూడా బాలకృష్ణ వెన్నంటే ఉంటూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత ఆయన నిన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆయన తండ్రి అలాగే ఆయన భార్య, పిల్లలు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించి లైఫ్ సపోర్ట్ మీద ఉండడం, అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వైద్యులు మరొక హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడం పట్ల అనేక రకాలైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది అనే దాని మీద కనీసం క్లారిటీ లేదు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే నారాయణ హృదయాలయానికి సంబంధించి ఇటువైపు ఎక్కడ చూసినా సరే ముఖ్యంగా తారకరత్నకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, అంతేకాకుండా టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క తారకరత్న ఆరోగ్యం పట్ల ఒక అంత ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి హాస్పిటల్ వద్దకి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు కూడా చేరుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఇప్పటికే బాలకృష్ణ సతీమణి వసుంధర అలాగే ఆయన పెద్ద కూతురు బ్రాహ్మణి కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ తారకరత్నకు సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల ఇక్కడ ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడడమే కాకుండా ఆయన సతీమణి, అంతేకాకుండా ఆయన తండ్రి మోహన్ కృష్ణతోటి మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరి కాసేపట్లో బెంగళూరుకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఇక్కడ ఉన్నటువంటి నారాయణ హృదయాలయాకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఆ తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అందుకు ఎలాంటి వైద్య సదుపాయం అందిస్తున్నామనే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ఎక్మోకి సంబంధించినటువంటి దాని మీద, లైఫ్ సపోర్ట్ మీద ఉన్నాడని మాత్రమే చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సతీష్.
రైట్ రాజు, అంటే ఏంటి అసలు 48 గంటల పాటు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు ఇంకా కొత్తగా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది, అబ్జర్వేషన్లో పెట్టారనే వార్తలు కూడా నేను చైతన్య కృష్ణ మాట్లాడిన మాటలు కావచ్చు, పురంధేశ్వరి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, వారు చెప్పిన మాటలు ఎటు చూస్తే ఇలా ఉన్నాయి. మరి కొంతమంది లైఫ్ సపోర్ట్ మీదే ఉన్నారు, చాలా అత్యంత విషమంగా ఉందని మరోవైపు వార్తలు. ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులు చేరుకోవటం, అసలు ఏం జరుగుతుందో క్లారిటీ ఇవ్వకపోవటం, ఇదంతా మరోవైపు ఆందోళన కలిగించే అంశం. అసలు ఏం జరుగుతుందో అనుకోవచ్చు నారాయణ హృదయాలయ వేదికగా? అంటే వాస్తవంగా అయితే మీరు చెప్పినట్టు నిన్న ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడేటటువంటి సందర్భంలో అంటే చైతన్య కృష్ణ సోదరుడు కావచ్చు, అంతేకాకుండా నిన్న వచ్చినటువంటి ఎన్టీఆర్ కుమార్తె అదే మాజీ మంత్రి పురంధేశ్వరి వీళ్ళు మాట్లాడిన సందర్భంలో సరైనటువంటి క్లారిటీ లేదు. ఏంటంటే 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేము, లైఫ్ సపోర్ట్ మీద ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు అని చెప్పేసి నిన్న వచ్చినటువంటి ఆయన సోదరుడు చైతన్య కృష్ణ చెప్పినటువంటి పరిస్థితి. అయితే అందుకు భిన్నంగా నిన్న పురంధేశ్వరి మాట్లాడుతూ ఏదైతే 48 గంటల తర్వాత అంటే సోమవారం చేసేటటువంటి ఒక టెస్ట్ ద్వారా ఆయనకి ఏ విధమైనటువంటి అంటే ఎలాంటి వైద్య పరీక్షలు అందించాలని దాని మీద బేరీజ్ వేసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిన్న పురంధేశ్వరి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో పొంతం లేని మాటలు మాట్లాడడం, సో అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద సరైన క్లారిటీ లేకపోవడం, మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వైద్యులు కూడా కనీసం ఏం జరుగుతుంది, ఎలాంటి టెస్ట్ అందిస్తున్నారు, ఎలాంటి చికిత్స అందిస్తున్నారు అనేటటువంటి వాటి మీద ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వకపోవడం. అంటే నిన్న విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ తర్వాత ఇక్కడ కనీసం ఆ హెల్త్ బులెటిన్కి సంబంధించి ఆ తర్వాత ఏం జరిగింది, హెల్త్ బులెటిన్కి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి చికిత్స అందిస్తున్నారు అనే దాని మీద రెండో హెల్త్ బులెటిన్ ఇప్పటివరకు కూడా విడుదల చేయనటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ముఖ్యంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అసలు ఇక్కడ ఎలాంటి వైద్యం అందిస్తున్నారు అనే దాని మీద సరైనటువంటి క్లారిటీ లేదు, స్పష్టత లేదు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటటువంటి వైద్యులకు సంబంధించి వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద సరైనటువంటి అవగాహన కూడా లేదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా నిన్న పిఎస్ హాస్పిటల్లో చేసినటువంటి వైద్య చికిత్సలు కావచ్చు, వైద్య సాయం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ బులెటిన్లో చెప్పారే తప్ప ఇక్కడ అందిస్తున్నటువంటి వైద్య సహాయానికి సంబంధించినటువంటి ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు అనే దాని మీద క్లారిటీ కూడా ఇవ్వనటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఎక్మోకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్పేదాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎక్మోకి సంబంధించినటువంటి ఏదైతే లైఫ్ సపోర్ట్ మీద ఆయన ఉన్నారు, అంతేకాకుండా వెంటిలేటర్ మీద ఉన్నాడు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్, రాజుకి ఎంతసేపట్లో ఎన్టీఆర్ కళ్యాణరామ్ అక్కడికి చేరుకోబోతున్నారు హాస్పిటల్కి? అయితే ఇప్పటికే వాళ్ళు ప్రత్యేక విమానంలో ఎన్టీఆర్ సతీమణి ఎన్టీఆర్ అలాగే కళ్యాణరామ్ సతీమణి ఇద్దరు దంపతులు కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వాళ్ళు దాదాపుగా బెంగళూరు ఎయిర్పోర్ట్కి మరి కాసేపట్లో చేరుకొని అక్కడి నుంచి నేరుగా అంటే 10:30-11 ప్రాంతానికి ఈ నారాయణ హృదయాలయ హాస్పిటల్కి చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ అభిమానులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ను చూసేందుకు కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కర్ణాటక పోలీసులు కావచ్చు, అంతేకాకుండా హాస్పిటల్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో అయితే వాస్తవంగా అయితే రేపకు ఒక కీలక ప్రకటన వెలువడుతుంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే నిన్న పురంధేశ్వరి మాటలను బట్టి చూస్తే సోమవారం వరకు కూడా ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కావచ్చు, అంతేకాకుండా ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఏ విధమైనటువంటి ప్రకటన రాకపోవచ్చు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికైతే నారాయణ హృదయాలయ దగ్గర ఒక భీతావహ వాతావరణం, అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి స్పష్టత లేనటువంటి పరిస్థితి ఒక పక్క. మరోపక్క వైద్యులేమో ఇప్పటి వరకు ఎక్మో మీదే ఉన్నాడు, అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి లైఫ్ సపోర్ట్ మీద కృత్రిమ శ్వాస అందిస్తున్నామని చెప్పేసి వైద్యులు చెబుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి క్లారిటీ లేనటువంటి పరిస్థితి. మరోపక్క పిఎస్ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇప్పటి వరకు అందించినటువంటి వైద్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే ఇప్పటి వరకు ఇక్కడ ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్లో ముఖ్యంగా హెల్త్ బులెటిన్లో చెప్పినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఏదైతే తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎక్కడ ఏదైతే ఇబ్బందులు లేకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ ఎక్మో టెస్ట్లోనే ఉన్నారు. ఎక్మోకి సంబంధించినటువంటి లైఫ్ సపోర్ట్ మీద ప్రస్తుతానికి ఆయనకి చికిత్స అందిస్తున్నామని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణరామ్ దంపతులు ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైద్యులతోటి మాట్లాడడమే కాకుండా ఆయన తండ్రి మోహన్ కృష్ణ అలాగే ఆయన భార్య అలేఖ్య రెడ్డితోటి వాళ్ళకి ఓదార్పునిచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అయితే మొత్తానికైతే
తారకరత్నకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారుతూ ఉండడం, అంతేకాకుండా లైఫ్ సపోర్ట్ మీద ఉండడం, ఒక అరుదైనటువంటి వ్యాధితో కూడా బాధపడుతూ ఉండవచ్చు అనేటటువంటి అనుమానాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు వ్యక్తం చేస్తూ ఉండడం. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. అంటే రక్త ప్రసరణ ఆయనకి గుండెకు అందట్లేదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎలాంటి చికిత్స అందించాలన్నా సరే గుండె వేగం నియంత్రించాలి కాబట్టి అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. సో దీంతో పాటు రక్త ప్రసరణ గుండెకు జరగకపోవడం ఒకటి, రెండవది వచ్చేసి రక్తస్రావం కూడా ఎక్కువగా జరుగుతుంది అనేసి ఇప్పటికే చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ కానీ చూసుకున్నట్లయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, అంతేకాకుండా కార్యకర్తలు ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఒక పక్క నందమూరి తారక రామారావుకు సంబంధించిన ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఏదైతే కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఎటు చూసినా సరే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక పక్క, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.